మాండలికము అని అంటే ఏదైనా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాష, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన భాష, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన భాష మాండలిక భాష. ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాష మాండలిక భాష. మాండలిక భాష. ఓకే, ప్రతి వ్యక్తి మాట్లాడేది మాండలికమే కానీ భాష కాదు, మాండలికాల సమాహార రూపమే భాష అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరనంటే మ్యాక్స్ ముల్లర్. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క భాష ఉంటుంది. భద్రాజు కృష్ణమూర్తి గారు తెలుగు నాడును 4 కుటుంబాలుగా వివరించడం జరిగింది. తెలుగు నాడును 4 మండలాలుగా విభజించాడు. ఎవరు? భద్రాజు కృష్ణమూర్తి గారు. ఓకే, ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలను కలిపి ఏమన్నాడు అనంటే పూర్వమండలం అని అన్నాడు. పూర్వమండలం. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ 4 జిల్లాలను కలిపి మధ్య మండలం అని అన్నాడు. మధ్య మండలం. తర్వాత నెల్లూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురము ఈ 6 జిల్లాలను కలిపి దక్షిణ మండలం అని అన్నాడు. దక్షిణ మండలం. తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలను ఏమన్నాడు అనంటే ఉత్తర మండలం అని అన్నాడు. ఉత్తర మండలం. పూర్వ మండలానికే ఇంకొక పేరు కళింగాంధ్ర మండలం అనేటువంటి పేరు కూడా ఉంది. కళింగాంధ్ర మండలం. ఓకే, ఈ పూర్వ మండలం మీద ఏ భాషా ప్రభావం ఉంటుందనంటే ఒడిస్సా భాష ప్రభావము. మధ్య మండలం మీద సంస్కృత భాషా ప్రభావం కలదు. దక్షిణ మండలం మీద తమిళము, కన్నడ భాషల యొక్క ప్రభావం కలదు. ఉత్తర మండలం మీద ఉర్దూ భాష ప్రభావము కలదు. ఉత్తర మండలం మీద ఉర్దూ భాష ప్రభావం కలదు. మాండలికాలను ఆంగ్లంలో డైలెక్ట్స్ అని అంటారు. దీనికే ఈ మాండలిక భాషకే ఉపభాష, ప్రాదేశిక భాష, ప్రాదేశిక భాష, ప్రాంతీయ భాష అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఉపభాష అంటే సబ్ లాంగ్వేజ్, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాష. తెలంగాణలో ఒక భాష ఉంటుంది, పూర్వ మండలంలో ఒక భాష ఉంటుంది, మధ్య మండలంలో ఒక భాష ఉంటుంది, దక్షిణ మండలంలో ఒక భాష ఉంటుంది. ఉదాహరణకు గోంగూర అనేటువంటి పదం తీసుకున్నట్లయితే, గోంగూర అనేటువంటి పదం తీసుకున్నట్లయితే గోంగూర, ఈ గోంగూరను తెలంగాణలో పుంటికూర అంటారు. పుంటికూర. పూర్వ మండలంలో గోంగూర, మధ్య మండలంలో గోంగూర, అదేవిధంగా దక్షిణ మండలంలో గోగాకు. దక్షిణ మండలం అంటే రాయలసీమలో గోగాకు అని అంటారు. పేడాను తీసుకున్నట్లయితే పేడను తెలంగాణలో పెండ అని అంటారు. దక్షిణ మండలంలో, మధ్య మండలంలో, పూర్వ మండలంలో పేడ అని పిలుస్తారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష అనేటువంటిది ఉంటుంది. ఉర్దూ భాష పదాలు ఎక్కువగా ఉత్తర మండలంలో కనిపిస్తాయి. తమిళము, కన్నడ భాషల యొక్క ప్రభావము ఇక్కడ కనిపిస్తుంది. మధ్య మండలం మీద సంస్కృత భాషా ప్రభావం కనిపిస్తుంది. పూర్వ మండలం మీద ఆ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఒరిస్సా భాష ప్రభావం కనపడుతుంది. అక్కడ కుక్కను బేపి అని అంటారు. దువ్వెనను పన్నె అని అంటారు. పన్నె. ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇడ్లీ, సాంబారు, దోశ, వడ ఇవన్నీ తమిళ భాషా పదాలు. ఓకే, ఇదంతా మాండలిక భాషకు సంబంధించి, ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి భాషకు సంబంధించి. ఈ మాండలిక భాష మీద అనేక మంది పరిశోధన కూడా చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా మాండలిక భాష మీద పరిశోధన జరిగింది మన భారతదేశంలో కేరళలో పరిశోధన జరిగింది. ఓకే, డైలెక్ట్స్ అని అంటారు. రైట్.
తర్వాత కొన్ని భాషకు సంబంధించి ఉన్నాయి. అంటే భాషకు సంబంధించి ముఖయంత్ర అవయవం సంబంధించి భాషను మాట్లాడాలంటే ముఖయంత్ర అవయవం సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవాలి. తాళవ్యాలు అని అంటారు. ముఖయంత్రంలో ఉన్నటువంటి అవయవాలు అంటే భాషను మాట్లాడడానికి ముఖయంత్రంలో ఏ అవయవాలు అయితే ఉపయోగపడతాయో వాటి గురించి ఇక్కడ మనం తెలుసుకుంటాము. తాళవు అనగా దవడ, ఇది తాళవ్యాలు. మూర్ధము అంటే ముఖం యొక్క ముందల భాగము. లంబిక అంటే కొండనాలిక. జివ అంటే నాలుక. ఓష్ట్యము అంటే పెదవి. ఓకే, కింది భాగాన ఉన్నప్పటికీ కూడా కదలిక లేకపోవడం వలన స్థానమైన అవయవము కంఠం. పై భాగాన ఉన్నప్పటికీ కదులుతూ ఉండడం వలన కర్ణమైనటువంటి అవయవం లంబిక. ఏంది సార్ ఈ స్థానాలు ఏంది కరణాలు ఏంది అని అంటే, స్థానాలు, కరణాలు, అదేవిధంగా స్థానకరణాలు. స్థానాలు, కరణాలు, స్థానకరణాలు. స్థానాలు అంటే ముఖయంత్ర అవయవంలో కదలిక లేనటువంటి అవయవాలు స్థానాలు. ముఖయంత్ర అవయవంలో కదలిక లేనివి, కదలిక లేనివి. ముఖయంత్ర అవయవంలో కదలిక ఉన్నవి, కదలిక ఉన్నవి. ముఖయంత్ర అవయవంలో ఒకసారి స్థానంగాను మరొకసారి కరణంగా ఉన్నటువంటి అవయవాన్ని స్థానకరణాలు అంటారు. స్థానకరణాలకు ఉదాహరణ మన ముఖయంత్ర అవయవంలో నాదతంత్రులు. మెడ ఇట్లా ఉంటాయండి, కంఠంలో ఉంటాయి నాదతంత్రులు. ఇవి కదలిక ఉన్నటువంటివి కరణాలు, కదలిక లేనటువంటివి స్థానాలు. మరి కదలిక లేనటువంటివి ఏమున్నాయి అని చూసినట్లయితే, ఇప్పుడు ముఖయంత్రము మనకు ముఖం కనపడుతుంది. మనం మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏ దవడ కదులుతుంది? కింది దవడ కదులుతుంది. కింది దవడ కదులుతుంది కాబట్టి ఇది కింది కరణం అవుతుంది. కింది పెదవి కూడా కదులుతుంది కాబట్టి కరణము. కింది దంతాలు కూడా కదులుతున్నాయి కాబట్టి కరణము. నాలుక కదులుతుంది కాబట్టి కరణము. గొంతు ఇట్లా కదులుతుందా? లోపల కంఠనాళం ఉంటుంది, ఆ కంఠనాళం కదలదు. అందుకని ఇక్కడ చూడండి, కింది భాగాన ఉన్నప్పటికీ కూడా కదలిక లేవడం వల్ల స్థానమైనటువంటి అవయవం కంఠం. కంఠం. లంబిక పై భాగాన ఉన్నప్పటికీ కదులుతూ ఉండడం వల్ల కర్ణమైనటువంటి అవయవం లంబిక. కొండనాలిక అనేటువంటిది కదులుతూ ఉంటుంది. ఇవన్నీ తాళవ్యాల గురించి. అంటే తాళువు, జివ్వ, లంబిక ఇవన్నీ స్థానాలంటే కదలిక లేనివి, కరణాలంటే కదలిక ఉన్నవి. స్థానకరణాలు అంటే కదులుతూ ఒకవైపు స్థానంగా ఇంకొక వైపు కరణంగా ఉన్నటువంటివి స్థానకరణాలు. ఓకే, ఇది భాషకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి సంపూర్ణమైనటువంటి పరిచయంగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా లోతుగా అవసరం లేదండి, ఎందుకంటే మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 4 సంబంధించినటువంటి సమాచారం అంటే సంబంధించినటువంటి పరీక్ష మాత్రం మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఏదో గురుకులకు, జేఎల్కు, డిఎల్కు ప్రిపేర్ అయ్యేంత లోతు అవసరము లేదు. మీకు ఎంతైతే అవసరమో అంతే ఇక్కడ నేను చెప్తున్నాను. ఓకే, రైట్.